ఇది ఏమో పొట్టు, ఇది కొబ్బరి పొట్టు ఇది మట్టి, ఇది సాయిల్, రెండు కలిపి ఉండలా చుట్టడం అంతే. ఇది చెరుకు రసం మామిడి. దీనికి ఎయిర్ లేయరింగ్ చేయడానికి ఈ కొమ్మని కట్ చేస్తున్నాం. ఈ బెరడు తీసేయాలి. బెరడు తీసి కేమేం లేయర్ చెక్కేసిన తర్వాత అక్కడ చేసుకున్న మట్టి ముద్ద, కొబ్బరి పొట్టుతో చేసుకున్న మట్టి ముద్దని పెడతాం. బెరడు కింద ఉన్న కేమియం లేయర్ని పూర్తిగా చెక్కేసి అప్పుడు కలబంద, అలోవెరా ఈ జెల్ రాసేయాలన్నమాట. ఇక్కడి నుంచి రాసి జెల్ రాసి దానివల్ల కొంచెం అది హార్మోన్, వేర్లు రావడానికి ఉపయోగపడే హార్మోన్లా పనిచేస్తుంది కలబంద. ఆఫ్ చేసి గట్టిగా పట్టుకొని ఉంచుకుంటే ఇది కొబ్బరి పొట్టు ఉండడం వల్ల కొంచెం గట్టిగా పట్టుకుంటుందేమో. అప్పుడు ఈ పాలిథిన్ ర్యాపర్తో కట్టేద్దాం. కట్టేయమంటారు పాలిథిన్ ర్యాపర్. ఇలాగ కొబ్బరి పొట్టు మీడియం గట్టిగా కట్టేసి గాలి లేకుండా కట్టేయాలన్నమాట. ఈ విధంగా గాలి వెళ్తురు వెళ్ళకుండా లోపలికి గట్టిగా టైట్గా కట్టేయాలి. లోపల చెమ్మతో ఉంటుంది కదా, అదే 45 days వరకు కవర్ చేస్తుంది, వేర్లు వచ్చే వరకు. వేర్లు రావడానికి కొంచెం చీకటిగా ఉండి ఇలాగా ఈ పైన కవర్ కట్టేసామంటే 45 days వరకు లోపల చెమ్మ ఉంది. ఆ చెమ్మ వలన వేర్లు వచ్చేస్తే ఈ కవర్ ఓపెన్ చేసుకొని చూసుకొని లోపల ట్రాన్స్పరెంట్గా ఉన్న పాలిథిన్ షీట్ ఉంటుంది, అందులో వేర్లు కనబడిన తర్వాత 45 days తర్వాత ఇక్కడి నుంచి ఈ పై కొమ్మంతా పెద్ద అంటు మొక్క అయిపోద్ది. పెద్ద అంటు మొక్క. ఎంత అంటు మొక్క రావాలంటే 3-4 years పడుతుంది. 3 years అన్న పడుతుంది, మినిమం 3 years. 3 yearsది మనకి 145 daysలో వచ్చేస్తుంది. ఇలా చెట్టు నుంచి తీసుకుంటే దాన్నే ఎయిర్ లేయరింగ్ పద్ధతి అంటారు అనమాట. ఇలాగ తీసుకొని ఇంతవరకు అదంతా వచ్చేస్తుంది. ఇక్కడ కట్ చేస్తాం. వేరే వచ్చింది ఇక్కడ కట్ చేసి తీసుకొని వేరే చోట పాతుకొని వేసుకుంటాం. ఇదే మా చెరకు రసం మామిడి. దీనికే ఇప్పుడు ఎయిర్ లేయర్ చేసాం. ఇది మాట ఎయిర్ లేయరింగ్ ఇక్కడ చేసాం. దీనికి కూడా అంట్లు ఉన్నాయి, అంటు కొమ్మలు ఉన్నాయి, అక్కడక్కడ అంటు కొమ్మలు ఉన్నాయి ఇలాగా కట్టినవి. అలా చెట్టుకి అక్కడ కట్టిన అంటు కొమ్మలు ఉన్నాయి. ఇదేమో ఈ కొమ్మ ఏమో వేరే చోటకి పాతుకోవచ్చు. మొత్తం వేరే చెట్టు అయిపోతుంది ఇది, ఈ కొమ్మ. ఇదంతా మిగతా చెట్టు ఇక్కడే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది.